వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్సీపీ ముడుపుల వ్యవహారం అనేటటువంటిది మొత్తం కుదిపేస్తున్నటువంటి అంశం. రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది సిట్టింగులకు సీటు మార్పు వ్యవహారం వెనుక వేలాది కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేటటువంటి ఆరోపణలు విపక్షాలు చేస్తున్నాయి. తాజాగా మంత్రి రజనీపైనే అక్కడ ఇన్ఛార్జ్, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు అనేటువంటి నేత 6.5 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించినట్లు, సజ్జల రామకృష్ణ ఈ వ్యవహారంపై చర్చ జరిగినట్టు బహిరంగంగా ప్రకటించడంతో ఒక్కసారిగా 175 నియోజకవర్గాలలో ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారుంటాయనేటటువంటి అంశంపై చర్చ కొనసాగుతుంది. అధికార పార్టీ ప్యాకేజ్ స్టార్లని, ప్యాకేజ్ వ్యవహారాలని, విపక్షాలపై చేస్తున్నటువంటి ఆరోపణలు డొల్లాని, అధికార పార్టీలోనే కొనసాగుతున్నటువంటి ఈ వ్యవహారం పైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై ప్రైమ్ టైమ్ డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు పిల్లి మాణిక్యాలరావు గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. నక్కా రజనీ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు, అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. రజనీ గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. రజనీ గారు, చిలకలూరుపేట వ్యవహారం అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశం. అధికార పార్టీ అవకాశం ఉన్నప్పుడల్లా ప్యాకేజ్ స్టార్ అని అవినీతి ఆరోపణలు విపక్షాలపై చేయడం అలవాటు పడ్డటువంటి అధికార పార్టీ తాజాగా నియోజకవర్గంలో 10 కోట్ల నుండి 15 కోట్ల వరకు ఈవెన్ సిట్టింగ్ల నుండి కూడా అధికార పార్టీ వసూలు చేసినటువంటి ఆరోపణలు స్పష్టంగా మన ముందుకు వస్తున్నాయి. మల్లెల రాజేశం నాయుడు అనేటటువంటి అక్కడ చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ స్వయంగా ఈ ఆరోపణలు చేయడం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారాయి. ఎలా చూస్తారండి అధికార పార్టీ అధికార దాహం కోసం ఎలాంటి అకృత్యాలు చేస్తుంది అని? సార్, ముఖ్యంగా ఏదైతే సీట్లకి డబ్బులు తీసుకున్నారంటూ అవమానపరిచి మా చిరంజీవి గారిని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మేము చూసామండి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి ఏ రోజు మాట పడని వ్యక్తి, మాట అనిపించుకోని వ్యక్తి ఈ రోజు ఇలాంటి పనికిమాల మురిగే కుక్కల వల్ల కొంత వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి అండి. కొంచెం అభిమానం ఆత్మాభిమానం ఉంది కాబట్టి ఈ సిగ్గులేని వాళ్ళకి ఎన్ని చెప్పినా ఒకటే బడండి. ఈ రోజు 6.5 కోట్లు అంటూ మాకు స్టేట్మెంట్, మనం చెప్పింది కాదండి, పాపం బలైపోయినటువంటి ఆ బలి చక్రవర్తి మాట్లాడినటువంటి మాటలండి. ఏదైతే 6.5 కోట్లు, దాంట్లో ఇంత ఇచ్చారు, అంత ఇంకా ఇవ్వలేదు, నా దగ్గర సీట్ కోసం ఇంత తీసుకున్నారు. మళ్ళీ ఈ రోజు పాపం గుంటూరు నుంచి మేయర్ గారిని అక్కడ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఆయన ఇందాక కూడానండి పాపం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ గేట్ల దగ్గర తిరుగుతూ తచ్చట్లాడుతున్నటువంటి పరిస్థితిని కూడా మేము ఆ కళ్ళతో చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో సీటుకి ఎంత తీసుకుంటున్నారేమోనండి. అయితే ఇది కలెక్ట్ చేసేది విడుదల రజనీ గారు. ఈ విడుదల రజనీ గారు ఎక్కడ డిపాజిట్ చేసిద్ది, అది ఇంపార్టెంట్. ఇతను 6.5 కోట్లు ఇస్తాడు పోటీ చేయడానికి. ఆవిడ ఎన్ని కోట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి, అది ఇంకా ఆవిడ బయట పెట్టలేదు పాపం. ఆవిడకి అక్కడ సీట్ ఎలాగో గెలవదు అంటే, నువ్వు వద్దమ్మా ఆగిపోంటే, లేదు సార్ ఇంకెక్కడ ఇవ్వండి సార్, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను సార్ అనుకునే నేపథ్యంతో ఏమైనా ఉందా? లేకపోతే వీళ్ళే ఎదురు పెట్టి నుంచో పెడుతున్నారా? సో 6.5 కోట్ల నుంచి ఇంత ఇచ్చిందా వెనక్కి వచ్చింది. పాపం ఈవిడ ఎన్ని కోట్లు కడుతుందో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మూట కట్టుకొని వెళ్ళిపోతారేమో. ఎందుకంటే కార్పొరేషన్ మీద అప్పులు తెచ్చారా, లేకపోతే రాష్ట్రం అప్పులు పాలు చేశాడా, ఖాళీ స్థలాల మీద, గవర్నమెంట్ ఆఫీసుల మీద, గవర్నమెంట్ భూముల మీద లోన్లు తెచ్చినటువంటి దౌర్భాగ్యమే కాదండి. సీట్లని కూడా డబ్బులతో కొనిస్తున్న పరిస్థితి. ఇవాళ హైకోర్టు తీర్పు కూడా వచ్చిందండి. గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా డబ్బులకి ముడిపెట్టి కొనేసుకుంటున్న పరిస్థితుల్లో అదంతా క్యాన్సిలేషన్ అయినటువంటి పరిస్థితి అండి. సో ఇట్లా ఏం చేస్తున్నారు అంటే దండుకుంటున్నారు. దోచుకోండి, దొరికిందంతా దోచుకుంది కాస్త జాగ్రత్తగా దాచుకోండి. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో చిలకలూరుపేట సభ తర్వాత అసలు ఈ 3వ అభ్యర్థి అండి, ఇప్పటికి ఒకటోసారి బాబు, రెండోసారి బాబు అంటూ 7 సార్లు సర్కార్ వారి పాట అంటూ టికెట్లు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశాక పాపం మళ్ళీ రాజేష్ నాయుడు గారు అండి, ఎప్పుడైతే 12వ లిస్ట్ అండి, మీరు తప్పుగా చెప్తున్నారు రజనీ గారు, 12 లిస్టులు ఇప్పటి వరకు ప్రకటించారు. సార్ 12 లిస్టులో కూడా అభ్యర్థులు కాదండి, సమన్వయకర్తలు, లేదంటే ఇన్ఛార్జీలట. పాపం వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకుని డిపాజిట్లు, ఏది 6.5 కోట్ల డిపాజిట్లు ఇచ్చిన తర్వాత కూడా మీరు కాదు తూచ్ అంటే తట్టుకునే పరిస్థితి ఉంటుందా అండి? పాపం
సో మీరెప్పుడు వస్తారు, మీరెప్పుడు వదులుతారు అన్నారు. ఒకటేసారి ఒకటి తక్కువ 100 సీట్లు ఏకదమ్ వదిలేస్తారండి. రేపు 2-3 రోజుల్లో మిగతాయి కూడా మొత్తం క్లియర్ చేసేస్తారు. సో ఖచ్చితంగా సీట్లని కొనుక్కునే వీళ్ళు ఏదైతే ఎమ్మెల్యేల రాజేష్ నాయుడు గారి దగ్గర నుంచి రజనీ గారి దగ్గర నుంచి డిపాజిట్ తీసుకుంటున్నాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. వీటికి వేలం పాట వేసినటువంటి మన సజ్జల బాబాయ్ గారు. సో టికెట్ ఎంత? రజనీ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రజనీ గారు, మాణిక్యాలరావు గారు, చిలకలూరుపేట వ్యవహారంతో ఒక్కసారిగా అధికార పార్టీలో జరిగినటువంటి లావాదేవీల వ్యవహారం అనేటి